మురళి అన్నయ్య గారు మన గణేష్ హాస్టల్ కూడా మసాలా ఇచ్చారండి, భోజనం టిఫిన్ అన్ని. గణేష్ తరపున మనం ఏ రోజు కూడా కాదనలేదు లేదు. స్టార్ శ్రీనిధి, Star Srinidhi. secure your future, save it right. Fixed deposits that help you grow. Star Srinidhi, your trusted support since 2020. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. అంగలగుద్రు గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహం వెనుక ప్రాంతంలో మొన్న జరిగినటువంటి బుధవారం సాయంత్రం జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో నిరాశ్రయులైన కుటుంబాలకు దాతలైతే ఒక భరోసా కల్పిస్తూ ఉన్నారు. రెండు పూరిళ్ళు అంగలగుద్రు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం వెనుక ప్రాంతంలో ఉన్నటువంటి 2 పూరిళ్ళు పూర్తిగా అగ్నికి ఆహుతైపోయి 4 కుటుంబాలు మొత్తంగా కూడా కట్టుబట్టలతో రోడ్డుపైన నిలిచారు. 2 రోజుల నుంచి కూడా వారందరికీ అంగలగుద్దులో ఉన్నటువంటి గణేష్ యూత్ కన్వీనర్ వీరవర్ల మురళి, వారి మిత్ర బృందం కనగాల నాగభూషణం, అట్లాగే బొద్దులూరు వేణు, గొల్లపూడి సాయిగిరి వీరందరి సహకారంతో కూడా వారికి భరోసా కల్పిస్తూ ఉన్నారు. అప్పటి నుంచి బుధవారం సాయంత్రం నుంచి వారందరికీ వారి నివాసం వద్దనే బస ఏర్పాటు చేయించి వారి బాగోగులు మొత్తంగా కూడా గణేష్ యూత్ కన్వీనర్ వీరవర్ల మురళి చూసుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న కొన్ని నిత్యావసర సరుకులు, దుస్తులు, అట్లాగే కొంత ఆర్థిక సాయం నగదును పంపిణీ చేశారు. ఈరోజు వారికి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ 4 కుటుంబాలకు సంబంధించి వారు తమ వస్తువులను, కొంత నగదుని వాటిని భద్రపరుచుకునేందుకు బీరువాలనైతే ఆ బాధిత కుటుంబాలకు వీరందరి చేతుల మీదుగా కూడా పంపిణీ బహుకరించిన పరిస్థితి ఉంది. అసలు ఏం జరుగుతూ ఉంది, ఇక్కడ వీరికి ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారనేది కూడా మనతో పాటు వీరవల్లి మురళి గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, వీరికి మొన్న చూసాం మనం, ఆ రోజు బుధవారం సాయంత్రం అనుకునే విధంగా సంభవించిన అగ్ని ప్రమాదంలో ఈ 4 కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డుపై నిలబడ్డారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు వారికి అండగా నిలబడతా ఉన్నారు. వారికి మీ తోడ్పాటు, మీ సహాయ సహకారాలు ఏ విధంగా అందిస్తున్నారు? ఏదైతే అగ్నికి ఆహుతైపోయి కట్టుబట్టలతో నడి రోడ్డు మీద ఉన్నారో, మానవత్వంగా ముందు వాళ్ళకి మనోధైర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. దాంట్లో భాగంగానే వాళ్ళకి ఉండటానికి షెల్టరు, దాంతోపాటు కట్టుకుంటానికి బట్టలు, నిత్యావసర వస్తువులు, ఇవన్నీ వాటితో పాటు ఏదైతే సకలం కోల్పోయారో దాంట్లో భాగంగా నిన్న మనోహర్ గారు అధికారులు కూడా రావటం, వాళ్ళకి గవర్నమెంట్ వైపు నుంచి ఏదైతే వస్తుందో అది కూడా ఆ సహాయం అందిస్తానని చెప్పి ఆ ధైర్యం కల్పించటం, దాతలుగా మేము కూడా వాళ్ళకి కావాల్సినటువంటి బట్టలు కానివ్వండి, వంట సామాన్లు కానివ్వండి, నిత్యావసర వస్తువులు కానివ్వండి, అవన్నిటికి కూడా మినిమం. ఎందుకంటే ఈ సమాజంలో కష్టం వచ్చినప్పుడు ఆదుకునేవారు ఉన్నారు, మానవత్వం గల్లాళ్ళు ఉన్నారు అనేటటువంటి ఒక ధైర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత కూడా మనకుంది. దాంట్లో భాగంగా ఇవాళ నిన్న నిత్యావసర వస్తువులు, దాంతోపాటు కొంత డబ్బులు, ఇవాళ వాళ్ళకు చిన్న చిన్న వస్తువులు ఏదైనా దాచుకోవాలంటే ఒక బీరువా లాంటిది ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా 3 బీరువాలు కూడా వాళ్ళకి మనం సమకూర్చడం జరిగింది. ఎందుకంటే చిన్నపిల్లలు 5 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి దాదాపు 60 సంవత్సరాల పెద్దవారు వరకు కూడా వీళ్ళు ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ముఖ్యంగా ఆధారం అంతా కూడా కూలి పని చేసుకొని, పొలం పనులు చేసుకొని బతికి ఈ 25 సంవత్సరాల నుంచి ఏదైతే ఒక కష్టాన్ని దాచుకున్నారో ఆ కష్టం అంతా కూడా బుగ్గిపాలైపోయి మొత్తం ఏమీ లేని పరిస్థితి. ఇవాళ 100 రూపాయలు కూడా వాళ్ళ చేతుల్లో లేనటువంటి పరిస్థితి వాళ్ళకి, ఆ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. దాన్ని మనం ఇవాళ ఒక ధైర్యాన్ని కల్పించే విధంగా మనం ఒక మనుషులుగా వాళ్ళు కూడా మళ్ళీ సమాజంలో బతికే విధంగా ఆ ధైర్యం కల్పించాలి అనే దాంట్లో కూడా మనం ఆ చిన్న చిన్న ఏర్పాట్లు మనం చేయటం జరుగుతుంది. సార్, ఆ రోజు ప్రమాదం జరిగిన వెంటనే మీరు స్పందించారు, అధికారులతో మాట్లాడారు, ఇటు ఫైర్ డిపార్ట్మెంట్తో, ఇటు రెవెన్యూ ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడారు. అట్లాగే నిన్న కూడా మీకు తోచిన సాయం చేశారు, వాళ్ళకి బస్ కల్పించారు. నిన్న కూడా మంత్రి మనోహర్ గారి దృష్టికి మీరే ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఆయన్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళందరికీ ఆయన చేతుల మీదుగా పంపిణీ చేయించారు. వారి ద్వారా కూడా ఈ వీరికి సంబంధించి ఇల్లు పూర్తిగా కోల్పోయారు. మనోహర్ గారు కూడా పక్కా గృహం నిర్మిస్తామని చెప్పారు. దాన్ని ఏ విధంగా వారికి భరోసా కల్పిస్తారు? మీరు చూస్తున్నారు, గణేష్ యూత్ తరపున తెనాలి ప్రాంతంలో 25 సంవత్సరాల నుంచి మన దృష్టిలోకి వచ్చినటువంటి
ఏదైనా కొన్ని క్లిష్ట పరిస్థితులు కానివ్వండి, కష్టాలను కానీ మన దృష్టిలోకి వచ్చింది, మనం ఏ రోజు కూడా కాదనేది లేదు. ఎందుకంటే ప్రమాదం జరుగుతుంది అన్న తెలిసిన వెంటనే మనం కూడా అటు ఫైర్ ఇంజిన్ వాళ్ళకి, మా సోదరుడు నాగభూషణం కానివ్వండి, మేము కానీ ఫైర్ ఇంజిన్ వాళ్ళకి చెప్పటం, అలానే ఎమ్మటే నేను ఎంఆర్ఓ గారు చెప్తే నేను కూడా అక్కడికే బయలుదేరానని చెప్పి ఎంఆర్ఓ గారు మాట్లాడటం, అలానే మంత్రి గారికి మనం ఆ సమాచారం అందించటం. ఎందుకంటే ఇవాళ అన్నీ ఉన్న వాళ్ళకి అందరూ ఉంటారు, ఏమీ లేని వాళ్ళకి దేవుడే అండ. అలాంటి పరిస్థితుల్లో ఒక మనోధైర్యం కల్పించాలి, ఆ పేద కుటుంబాలకు ఒక ధైర్యం కల్పించాలి అనే దాంట్లోనే నిన్న మనం చేయాల్సినటువంటి మానవ ప్రయత్నం అంతా కూడా మనం చేసాం. రాబోయే రోజులు ఏదైతే మంత్రి గారు వీళ్ళకి పక్కా గృహాలు ప్రభుత్వం వైపు నుంచి మనం ఏర్పాటు చేద్దామని చెప్పారో వాటిని కూడా అధికారులతో మాట్లాడి, మళ్ళీ మంత్రి గారితో కూడా మాట్లాడి ఆ ఏర్పాట్లు త్వరితగతిన వాళ్ళకు కూడా ఒక గూడు ఏర్పడే విధంగా, ఆ పరిస్థితులు వచ్చే విధంగా కూడా మనం అన్ని విధాలుగా కూడా వీళ్ళకి అండగా నిలబడతామని చెప్పి తెలియజేస్తాం. అట్లాగే కనగాల నాగభూషణం గారు ఉన్నారు, అంగలగుత్తూరు గ్రామ ఉప సర్పంచి. ఆయన కూడా ఈ సహాయ కార్యక్రమాల్లో కానివ్వండి, వారికి సహాయ సహకారాలు అందించడంలో కానివ్వండి, ఆయన కూడా 2 రోజుల నుంచి బాధ్యతగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. మీరు వారికి సంబంధించి భవిష్యత్తులో ముందు ప్రభుత్వ పరంగా వారికి ఏ విధంగా సహాయం అందించేలా చూస్తారు? నిన్న మంత్రి గారు మాట్లాడుతూ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి వీలైనంత త్వరగా వీళ్ళకి పక్కా ఇళ్ళు నిర్మించే విధానంగా మనం చేద్దామని చెప్పి అన్నారు. మొన్న రేపు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే వాళ్ళకి ఎంత టైం పడుతుందో ఒకసారి మనం ఆలోచన చేసుకొని, అది కనుక ప్రాసెస్ లేట్ అయ్యేటట్టుంటే టెంపరీగా ముందు కొంచెం 4 గుంజలు పాతుకొని ఒక 4 తాటాకులు పైన వేసుకుంటే ఎన్ని రోజులని అక్కడ ఉంటారు. ఎక్కడో అది వాళ్ళకున్న స్థలం ఉంది కాబట్టి ఆ స్థలంలో 4 ఎవరో ఒకళ్ళు దాతలు 4 స్తంభాలు, 4 బొంగులు, 4 తాటాకులు అలా ఎవరికి తోచిన కొద్దిగా సిమెంటు, కొద్ది రాయి, ఎవరైనా తలా కొద్దిగా ఇస్తే వాళ్ళు ముందు టెంపరీగా ఉండటానికి, తలదాచుకోవడానికి బాగుంటుంది. దాతలు కూడా అలా ముందుకు వచ్చి చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. మేము కూడా ఆ ప్రయత్నంలో మనకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా ఏదైనా కలెక్ట్ చేసి టెంపరీగా పూరిళ్ళు నివాసం ఏర్పాటు చేద్దాము. ఏది హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక లేట్ అయ్యేటటువంటి లేదు, త్వరితగతిన చేస్తామంటే దానికి సహాయ సహకారాలు వాళ్ళకి ఏ రూపాయన కావాలన్నా ప్రభుత్వం నుంచి కానీ మా వైపు నుంచి కానీ పూర్తిగా అందిస్తామని తెలియజేస్తాను. నువ్వు చెప్పమ్మా, ఆ రోజు నుంచి చూస్తున్నాం మిమ్మల్ని. అగ్ని ప్రమాదం జరిగిన దగ్గర నుంచి మీరు కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. కళ్ళ ముందే ఇల్లు కాలిపోతూ ఉంది, మీరు బాధపడుతూ ఉన్నారు, మేము చూస్తూ ఉన్నాం. మన ఎస్టీవీ ఆ రోజు ప్రత్యక్షంగా చూసాం, కవర్ చేసాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ పరిస్థితి ఎట్లా ఉంది? మీకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇక్కడ దాతలు? నమస్కారం అండి. మాకు ఇక్కడ దాతలు మురళి అన్నయ్య గారు, నాగమణి సార్ గారు, అన్నయ్య గారు వీళ్ళందరూ మాకు తోడుగా నిలబడ్డారండి. మురళి అన్నయ్య గారు మమ్మల్ని బాగా ఎక్కువ వాళ్ళ హాస్టల్ కాడ పెట్టుకొని, గణేష్ హాస్టల్ కాడ మా సాలరీ ఇచ్చారండి, భోజనం, టిఫిన్ అన్నీ. మా పిల్లలకి ఏదైనా కావాలన్న నిత్యావసరాలన్నీ మాకు ఆ రోజు రేత్రి సార్ అందించారండి మురళి అన్నయ్య గారు. మీకేం ఇబ్బంది లేదమ్మా, నేనుండాము, మేమందరం ఉన్నాము, నీకు తోడుగా ఉంటామని మాకు భరోసా ఇచ్చారండి అన్నయ్య గారు, సార్ గారు వీళ్ళందరూ కలిసి దేవుళ్ళలాగా మమ్మల్ని ఆదుకున్నారండి. మమ్మల్ని పిలిచేవాళ్ళు ఎవరు లేకపోయినా వీళ్ళందరూ ముందుకు వచ్చారండి. మేము అనాథులు అని అనుకోకుండా మేము మీకున్నాం, మీకు భరోసా ఉన్నాం, మీరేమి ఇబ్బంది పడవద్దమ్మా, మీకు అన్నీ మీ సహాయాలు సాయుధాలు అన్నీ చేస్తామని నిన్న వచ్చి మంత్రి గారు వీళ్ళందరూ, సార్ గారు, ఈవో గారు వాళ్ళందరూ వచ్చి మాకు నిత్యావసర వస్తువులు ఇచ్చారండి. బియ్యం కట్టలు, బట్టలు అన్నీ మాకు ఇచ్చారండి. ఈరోజు బీరువా కూడా ఇచ్చారండి. దేవుడు అన్నయ్య సారు గారు ఇప్పుడు దాకా కూడా మీరు ఇంకా 2 రోజులు ఉండండి అమ్మ, మీకు ఇల్లు కలుగేదాకా ఉండి మీరు తినండి, మాకేం ఇబ్బంది లేదు, మిమ్మల్ని చూస్తాం, గ్యాస్ అన్ని ఇప్పించారండి. మురళి అన్నయ్య గారు, సార్ గారు వీళ్ళందరూ మా తోడుగా నిలబడ్డారు. మాకు ఈ పక్కా ఇల్లు కట్టించి మా గృహం నిలబడితే చాలండి చేస్తారండి అన్నయ్య వాళ్ళు మాకు చెప్పారు. మీకేం బాధ లేదమ్మ, మేము ఉన్నాం, మీకు ఇల్లు కూడా కట్టించే భరోసా మాది అని నమ్మకం ఇచ్చి మాకు అన్నీ చేశారండి. వీళ్ళందరికీ అన్నయ్య గారు, మురళి అన్నయ్య గారికి మరి నాగమణి భూషణం సార్ గారు అందరికి, ప్రభుత్వాన్ని అందరికి ధన్యవాదాలండి. మాకు ఏదన్నా దాతలు కలిగి చేసి మా మీద దయ కలిగి మేము ఏదన్నా గృహం నిర్మించుకోవటానికి మాకు సాయం చేసి మమ్మల్ని ఆదుకుంటే, మీ కుటుంబంలో మేము కూడా ఒకళ్ళం అనుకొని మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని కొంచెం మా ఇంకా చూసి దాతలు జాయిన్ చేయాలని కోరుకుంటున్నానండి మనసు. ఖచ్చితంగా వీరు చాలా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గత 3 రోజుల నుంచి కూడా వీరు చాలా ఆ రోజు చూసిన దృశ్యాలు ఏదైతే కళ్ళ ముందే ఇల్లు కట్టుకున్న ఇల్లు కాలిపోతూ ఉంటే చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వారందరికీ కూడా భరోసా కల్పించి 3 రోజుల నుంచి కూడా వారిని తమ దగ్గరే పెట్టుకొని వారికి బాగోగులు మొత్తంగా కూడా మురళి గారు వీరందరూ కూడా చూసుకుంటున్నారు. నువ్వు చెప్పమ్మా, ఎట్లా ఉంది అక్కడ మీకు ఏర్పాట్లు కానివ్వండి, తర్వాత ప్రభుత్వ సాయం కానివ్వండి, ఇక్కడ మురళి గారు వీళ్ళ దాతల సాయం కానీ ఎట్లా ఉంది? అంతా బాగానే ఉందండి, బాగా చూసుకుంటున్నారు. టిఫిన్ కానీ తినటం టయానికి అక్కడికి వెళ్ళి తినమంటారు, అన్నీ చేసుకుంటున్నాం, అక్కడే ఉంటున్నాం. ఇంకా ఉండమంటారు, మీకు ఏ సౌకర్యం ఏ ఇబ్బంది కలిగినా మాకు చెప్పండి, మేము చూసుకుంటాం. బట్టలు కానుంచి ఏదైనా సరే, చిన్న వస్తువు కానుంచి అన్నీ ఏది కావాలన్నా మాకు చెప్పండి, మీరు ఇబ్బంది పడవద్దు, ఏది కావాలన్నా మాకు చెప్పండి,
మేము తెచ్చి పెడతాం, మీరు అక్కడికి వెళ్ళొద్దు, మీకు ఇబ్బంది అనుకుంటే మాకు చెప్పండి, మీకు ఏ కలగనుకుంటా ఏ ఇబ్బంది లేకుండా అన్నీ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏమి ఇబ్బంది లేదు, అన్నీ చూసుకుంటారు. వాళ్ళే భరోసా ఇచ్చారు, మాకు ఆ ధైర్యం ఉంది, వాళ్ళ నమ్మకం ఉంది, నమ్మకం ఇచ్చారు. మాకు ఇవాళ బీరువా ఇచ్చారు, నేను అన్ని వస్తువులు ఏమేమి కావాలో అన్నీ ఇచ్చారు. సార్లు అందరూ ముందుకు వచ్చి మీకు ఏ ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. మంత్రి గారు వచ్చారు, డబ్బులు ఇచ్చారు, అన్నీ చేస్తున్నారు, ఏ ఇబ్బంది లేదు. మాకు ఇల్లు ఒక్కటి అది చేస్తారని ధైర్యంతో చెప్తున్నాము. అందరూ ఇంకెవరన్నా ఇవ్వాలనుకున్న వాళ్ళు మేము మధ్యతరగతి కుటుంబాలు మమ్మల్ని చూసి కొంచెం మనసులో పెట్టుకొని ఇంకెవరన్నా ఉంటే ముందుకొచ్చి ఇవ్వమని కోరుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి మేము కోరుకునేది ఏమీ లేదు, మాకు ఇవ్వాల్సింది మాకు ఇస్తే మా బతుకులు మేము బతుకుతాం. కాకపోతే మధ్యతరగతి కుటుంబం అదొకటి దృష్టి పెట్టుకొని పనులు చేసుకునే వాళ్ళని చెప్పి పిల్లలతో పెట్టుకొని రోడ్డు ఎక్కాం. వాళ్ళు పిలిచారు కాబట్టి సరిపోయింది, మాకు ఎవరు పిలవలేదు, ఎవరు చేయలేదు. వాళ్ళు ఉన్నారు, వచ్చాము, మాకు ఇంకెవరు అయితే చేయలేదు. గవర్నమెంట్ నుంచి ఇల్లు ఒకటి వస్తే చాలండి మాకు, ఇంకందుకనే డబ్బులు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. సార్ గారు అందరూ ముందుకు వచ్చి మాకు అన్నీ చేశారు. నాగభూషణం గారు, మురళి అన్ని అందరూ ఉన్నారు. కానీ ఇల్లు ఒక్కటే మాకు చూస్తానికి 10 నిమిషాలు పట్టలేదు, వెళ్ళేసి వచ్చేసామండి ఫంక్షన్కి వెళ్ళి. అలా వెళ్ళి ఇలా వచ్చేసరికి కట్టుబట్టలతో నుంచున్నామండి. సిలిండర్లు ఇస్తా అన్నారు, అన్నీ ఇస్తా అన్నారండి, ఇల్లు కూడా చేస్తారు అని నమ్మకంతో చెబుతున్నాము. ఆ రోజు నుంచి మురళీ సార్ గారు అపార్ట్మెంట్ దగ్గర నుంచి గణేష్ హాస్టల్ నుంచి సెలరీ ఇచ్చారండి, అక్కడే ఉంటున్నాం, అక్కడే అన్నీ చూసుకుంటున్నారు. అన్నీ ఏదైనా ఇబ్బంది కలిగినా మాకు చెప్పమని చెప్పారు. మేము అన్నీ వాళ్ళకి ఇబ్బంది కలిగేటట్టు మేము కూడా ఉండదలుచుకో, మాకు ఇల్లు ఇస్తే చాలు, వాళ్ళు మా మీద ఆధారపడకూడదని, మేము ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని చెబుతున్నాము. మాకు అన్నీ సౌకర్యం చూసుకుంటున్నారు. మేము మధ్యతరం కుటుంబం అని చెప్పి ఆ దృష్టిలో పెట్టుకొని ఇంకెవరన్నా ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే మాకు అది చాలండి, ఇంకా ఏమక్కర్లేదు. నువ్వు చెప్పమ్మా, నువ్వు చదువుకుంటున్నావు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ త్వరలో ఉన్నాయి, నీకు ఎట్లా చదువుతున్నావు, వీరు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు, ఇవన్నీ సార్ వాళ్ళు కూడా మీకు భరోసా ఇచ్చారు, ఇవన్నీ టెన్షన్ పడద్దు, చక్కగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వమని ఎట్లా చదువుతున్నావు? బాగానే చదువుతున్నాను సార్. ఇంకా నేను ఇక్కడ ఉంటే ఇదే గురించి ఇలా జరిగిందని ఇదే ఆలోచించి మైండ్లో ఉండిద్దని నేను మా ఫ్రెండ్కి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి చదువుకుందామని నేను ఏర్పాటు చేసుకున్నాను. కానీ మాకు ఉండటానికి ఇల్లు, నాకు చదువుకోవడానికి మొత్తం హాల్ టికెట్లు అవన్నీ సార్ వాళ్ళు చూస్తారన్నారు. మాకు ఏ ప్రాబ్లం లేకుండా అన్నీ చేశారు సారు, అందుకే బాగానే ఉన్నాము. ఇల్లు ఒక్కటి మాకు చూపిస్తే మేము ఇంకా నా వెనకమాల ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు, మేము ఎలా బయట ఉండాలో మాకైతే తెలియదు. ఎవరు రమ్మని కూడా ఇంటికి అడగలేదు. సారోళ్ళు మురళీ సారు హాస్టల్కి తీసుకెళ్ళి మమ్మల్ని ఫుడ్, మార్నింగ్ టిఫిన్, ఈవినింగ్ ఫుడ్ అన్నీ బాగానే చేశారు. ఏ ప్రాబ్లం అయినా ఉంటే మాకు వచ్చి చెప్పండి, మేము ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని సారు చెప్పారు. మేము ఏ ప్రాబ్లం ఉన్నా సార్ వాళ్ళకి చెప్తానే ఉన్నాము, సార్ వాళ్ళు మాకు చేస్తూనే ఉన్నారు. బాగా చదువుకుంటున్నాను సార్. ఖచ్చితంగా చూసుకుంటే కనుక వీరందరూ కూడా పేద కుటుంబాలకు చెందినవారు, రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. దాదాపు 25-30 సంవత్సరాల నుంచి రూపాయి కూడు పెట్టుకొని ఆ ఇంటిని ఉంచుకొని వారు జీవితం సాగిస్తూ ఉన్నారు. మొత్తంగా కూడా కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడ్డారు. ఆ తర్వాత పరిస్థితి ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి అని ఆందోళన చెందుతా కన్నీటి పరిమితం అవుతున్న పరిస్థితుల్లో ఈ గణేష్ కన్వీనర్ వీరవల్లి మురళి, కనగాల నాగభూషణం గారు వీరందరూ కూడా ముందుకు వచ్చి వారిని తమ నివాసం వద్దకు తీసుకెళ్లి వారికి 3 రోజుల నుంచి కూడా బస కల్పించి భోజనం కానివ్వండి, ఇతరత్ర వారికి కావాల్సినటువంటి బాగోగులు మొత్తంగా కూడా చూసుకుంటున్నారు. ఈ సందర్భంగా వారందరికీ వీరు బాధితులైతే కృతజ్ఞతలు తెలియజేశారు. దాతలందరూ కూడా స్పందించి ముందుకు వచ్చి తమకు అండగా నిలుస్తున్నందుకు వారు ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.